కరెంటుకి సంబంధించి ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికీ రోజులో కనీసం గుంటూరు, విజయవాడ లాంటి చోట్లనే 4-5 సార్లు పోతోంది. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక్కోసారి పావుగంట అట్లాగా. ఇదేమి ప్రకటిత కోతలు కాదు, అప్రకటిత కోతలు. విద్యుత్ శాఖను అడిగితే సమాధానం ఉండదు, ఫోన్లు ఎత్తడం కూడా మానేశారు. దాంతోపాటుగా ప్రధానంగా ఏంటంటే ట్రాన్స్ఫర్ అంటే ఒక వింగ్ నుంచి ఇంకో వింగ్కి తరలించేటప్పుడు, మార్చేటప్పుడు అంటారు. ఇదేమీ కొత్తగా వచ్చింది కాదు కదా, ఇదివరకు కూడా అంతే కదా. ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి మార్చేటప్పుడు వచ్చేది ఒక 1 మినిట్, మ్యాక్సిమం 2 మినిట్స్, కానీ ఎక్కువసేపు నడుస్తుంది. దాంతో అంతకుముందు ఏదైతే 24 గంటల కరెంట్ అని చెప్పేసి మన ఇన్వర్టర్లో ఇవన్నీ వదిలేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇన్వర్టర్ల బాట పట్టాల్సి వస్తుంది. అలాగే క్రమంగా మార్పు జరుగుతుంది. రాబోయే రోజులు ఎండాకాలంలో అత్యంత వినియోగం ఉంటుంది. ఇప్పటికే చలికాలంలోనే వినియోగం ఎక్కువగా ఉందని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు, గొట్టిపాటి గారు. రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుంది. కరెంటు కోతలు అన్నటువంటిది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, ఆలోచించుకోవాల్సి ఉంది.